జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు నిలబడి ఉన్నారు, దశమ స్థానం నిలబడి ఉన్నారు, 2వ స్థానంలో కుజుడు నిలబడి ఉన్నారు. కెరియర్ పరంగా, కుటుంబ పరంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. మీరు విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా అసలు విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలించబోతోంది. చాలా ఆనందంగా ఉంటారు. మీ వీసా ఇంట్రెస్ట్ క్లియర్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. సప్తమ స్థానం అధిపతి అయిన గురువు మీకు వ్యయ స్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా, బిజినెస్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శత్రువులు మీకు నశించే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా చాలా సంతోషంగా ఉంటారు. శత్రు నుంచి మీరు ఇంకా విజయం సాధించాలనుకుంటే కనుక కాలభైరవ అష్టకం చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. విద్యార్థులకి ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యారేజ్ పరంగా ఎవరైతే వివాహానికి ట్రై చేస్తున్నారో దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు లలితా సహస్రం పారాయణం చేస్తే కనుక మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. కెరియర్ పరంగా జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రోత్ పరంగా ఇబ్బంది పడతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు 3వ వ్యక్తి మూలంగా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.